హలో బ్రో, ఆగాగు. ఏంటి బెట్టింగ్ యాప్స్ ఎక్కిచ్చేసావా? ఆ? ఏంటి వాళ్ళ సాయంత్రం మరి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్గా ఆర్సీబీ గెలుసుద్దని రూ. 1000 వేసావు, కేకేఆర్ గెలుసుద్దని 10 లక్షలు వేసావు. ఏంటి మరి? నేను బెట్టింగ్ యాప్స్ ఆడినగా నేను అసలు బెట్టింగ్ యాప్స్ ఎక్కి లేదు ఇప్పుడు దాకా అంటావా? కొంతమంది ఉంటారు బ్రో, పిచ్చ నా కొడుకులు. రూ. 1000 వేసి పోదు ఇంకొని మళ్ళీ ఇంకో 10,000 వేస్తారు. ఇలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే నీకే చెప్తున్నాను బ్రో, నీకే. నువ్వు బెట్టింగ్ యాప్స్ ఆడతావా? అయితే నీకే ఈ మాటలు. బ్రో, నీకు వచ్చిందంటూ ఏది ఉండదు, అన్నీ పోవడం తప్పితే ఏమీ ఉండవు. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా నువ్వే ఎంజీ అవుతావు, కానీ నీకు వచ్చే లాభం ₹1 లేదు. ఏదో మన ఎంటర్టైన్మెంట్ కోసం ఐపీఎల్ అనేది వచ్చింది. అమ్మాయి ఐపీఎల్ వచ్చింది, ఇది గెలిస్తే బాగుండు, ఇది గెలిస్తే బాగుండు అని పార్టీ చేసుకొని గెలిస్తే. ఇప్పుడు ఆర్సీబీ ఉంది, ఆర్సీబీ గెలిచిందనుకోండి 2025లో కప్పు కొట్టిందనుకో, టపాకాయలు తెచ్చుకో, క్రాకర్స్ తెచ్చుకో, రచ్చరజ్జి ఊరంతా మామూలుగా కాదు. అలాంటిది నువ్వు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు వాడితే ఆ డబ్బులు పోతే మీ అమ్మ మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు నువ్వు పోగొడుతున్నావు. ఇది గుర్తుంచుకొని బెట్టింగ్ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసి అయితే ఆడు. దయచేసి మీరు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ఆడదామని చూస్తుంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి బెట్టింగ్ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేయమాకండి, వాళ్ళకి డబ్బులు అనేవి ఇవ్వమాకండి. దయచేసి ఈ వీడియోని మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్లో బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా మారుతారు. ఎవడ్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? मैं बोल रहा हूँ आओ। సచ్చినోడా!